హాయ్ అండి, అందరికీ నమస్తే. మరి ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు అయితే కర్రీ పాయింట్స్ అయితే బంద్ పెట్టానండి. అందుకే నేనైతే ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా చిన్న చిన్న పనులు అయితే ఉంటే చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ రుద్రాక్షం అండి, అంటే గురుమాల అంటారు. గురుమాల వేసినప్పుడు మన మెడలో ఒక్కసారి వేస్తే ఇది తెగకుండా ఉంచాలంటే మనం చాలా జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి ఇలా అల్లేసుకోవాలండి. అంటే ఆ దారం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం గట్టి దారం తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కుచ్చేసి పెట్టేసుకుంటే ఈ మాల అనేది దిగిపోకుండా ఉంటుంది. జాగ్రత్తగా ఉంచుకోవాలండి. నేనైతే ఈరోజైతే ఇవి అల్లేసుకుంటున్నాను. ఈ లింగంకాయ ఎదిగిటంగా దారం అయితే చాలా బ్లాక్ అయిపోయింది అనేసి మళ్ళీ ఈరోజు అయితే కొత్త దారం అయితే వేసుకున్నాను. మనకి ఒక్కసారి గురుమాల వేసినప్పుడు ఆ మాలని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. గురుమాల అంటే చాలా పవిత్రమైనదండి. మాకైతే ఒక గురువు ఉండి నడిపిస్తుంది ముంగటికి. మేము ఇంతవరకు రావడానికి కారణం విధంగా గురువు అని చెప్తుంటాను నేనైతే. ఆ గురువు ఎవరు కాదండి, శ్రీ బసవలింగ అవధూత. ఆయన మన వెనక్క ఉండి నడిపిస్తున్నది శ్రీ బసవలింగ అవధూత గారే. చాలా రోజుల నుంచి మేమైతే ఈ మాల అయితే వేసుకున్నామండి. ఆయన దగ్గరికి వెళ్ళిన నుంచి అయితే మాకైతే చాలా అన్నీ మంచిగా అయితే జరిగినాయి. నేనైతే అల్లేసి పెట్టేసుకున్నాను. ఇది మా ఆయన వేయలేను కాబట్టి ఇప్పుడైతే అల్లేసుకున్నానండి. అంటే మెడల్లో ఉన్న ఏమి కాదు, ఒక్కసారి ఇట్లా దారం మెత్తగా అయినప్పుడు అది దిగిపోతే మనిషికి అది ఏదో ఒకటి నెగిటివ్ ఫీలింగ్ అయితే వస్తుంటుందండి. అందుకే ఇలా అల్లేసి పెట్టేసుకుంటే చాలా రోజులైతే ఉంటుంది. మళ్ళీ మన మెడలని దిగిపోయింది అనుకోండి, అన్నం తినకుండా వాటర్ తాగకుండా మనమైతే గురూజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మాల అయితే వేసుకోవాల్సి వస్తుంది. ఆ వేసుకోవడం ఏందో అక్కడ వెళ్ళి వేసుకోవడం కానీ మనకైతే చాలా మనసుకి మంచిగా ఉండదు. అసలు ఏమైందో ఏంటో ఎలా అయిపోయింది అనేసి అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేనైతే ముందు జాగ్రత్తగా నేనైతే ఇలా చేసి అయితే పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. మేమైతే ఇంతవరకు రావడానికి కారణం గిటంగా శ్రీ బసవలింగ అవధూతనండి. మమ్మల్ని ఇంతవరకు నడిపించింది గిటంగా ఆయన్ని. ఇప్పుడు గిటంగా మమ్మల్ని ముంగటికి నడిపిస్తుందంటే ఆయన దయతోటి, ఆయన కృతజ్ఞతతోటి మేమైతే ఇంతవరకు అయితే వచ్చామండి. ఇంతవరకు అయితే రాగలిగాము. చాలా పవర్ఫుల్ అండి శ్రీ బసవలింగ అవధూత. అంటే జైరాబాద్ మల్లన్నగట్ట అండి. అంటే జైరాబాద్కి నుంచి ఒక 10 కిలోమీటర్ ముంగటికి వెళ్తే జైరాబాద్ సంగమం ఉంటుంది. పక్కనే 1 కిలోమీటర్ అండి. మల్లన్నగట్ట అంటే తెలియని అయితే ఎవ్వరికి లేదు. ప్రతి ఒక్కరికి గిటంగా చాలా బాగా తెలుసు. చాలా మంది గిటంగా చాలా మంచిగా అయితే జరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళకి, తాగే వాళ్ళకి, మందు అలవాట్లు ఉన్న వాళ్ళకి చాలా మందికి అయితే నయమవుతుంది. ఇందులో అయితే ఎలాంటి అనుమానాలు అయితే లేవండి. మాకైతే చాలా బాగా జరిగింది. అసలు మేము గిట్టంగా యాక్చువల్గా చెప్పాలంటే మా గిట్టంగా పిల్లలు అయితే అక్కడనే అయిందండి, శ్రీ బసవలింగ అవధూత దగ్గరనే. ఆయన ఆశీర్వాదం ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలమండి, ఎలా అయినా సంపాదించగలము. మన వెనక్క ఉండి నడిపిస్తుంటే మాకైతే ఒక్క తల్లి తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటుండు. అంటే మన తల్లిదండ్రుల విధంగా అంత బాగా చూసుకోరేమో, కానీ ప్రతి ఒక్క విషయంలో మనకి ఏ బాధ వచ్చినా ఏమొచ్చినా ఆయనతో చెప్పుకుంటే, మన గురువుకి చెప్పుకుంటే మనకు ఉన్న బాధలన్నీ తీరిపోతుంటాయండి. అంతే ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే ఈ విషయం చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ టైం అయితే కుదరక చెప్పలేనండి. ఈరోజు అయితే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శ్రీ బసవలింగ అవధూత అయితే చాలా అంటే చాలా మంచిది. చిన్న
పిల్లల కాడికించి అప్ప అప్ప అని అంటుంటారు. చూసారండి ఇగో మా చిన్నోడైతే అప్ప ఫోటో ఇక్కడ పెట్టేసుకుంటాడు. ఈ స్టిక్కర్ని ఇంట్లో ఉన్నప్పుడు పెట్టమని పెట్టేసుకున్నాడు. అలా చిన్న పిల్లలకి గిట్టంగా చాలా అంటే చాలా ఇష్టం అండి అప్ప శ్రీవత్సలింగ అవధూత అంటే. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.